నమస్తే సార్. నమస్తే. ప్రశ్న రావణ్ అరెస్టుపై ఎట్టకేలకి జగన్ గారు అయితే రియాక్ట్ అయ్యారు సార్. ఒక గిరిజన మహిళ వ్యవస్థను చేసి దాడి చేసినా సరే అరెస్టు లేవు, కానీ ఇప్పుడు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు అరెస్టులు ఎందుకు చేస్తున్నారు అని ఆయన ట్వీట్ చేశారు సార్. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయటం మాత్రమే కాదు, నిజానికి రోడ్డు మీదకి రావాల్సిన సందర్భం ఉంది వైఎస్ఆర్సీపీ. అంటే జడ శ్రవణ్ ఈ మధ్య కాలంలో ఆ మాట ఓపెన్ గానే అనేసాడు. అంటే మేము ప్రభుత్వంకి మాకు మధ్య యుద్ధం జరుగుతోంది ఇక్కడ, పర్టికులర్గా చర్చిలకి సంబంధించి, అలాగే చర్చిల మీద మైకులు పీకేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆకివీడ్ లాంటి చోట. మరి దీని గురించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడటం లేదు అని జడ శ్రవణ్ ఈ మధ్య మాట్లాడాడు. ఆ తర్వాత ఇక లాభం లేదు అనుకుని రంగంలోకి దిగి ఈయన ఏదో ట్వీట్ చేశాడు తప్ప నిజానికి రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయాల్సినటువంటి సందర్భం అయితే ఉంది అక్కడ. కక్ష సాధింపు తప్ప ప్రజల ప్రయోజనాలు అనేది ఏది కూడా పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నానా కష్టాలు పడుతున్న మాట వాస్తవం. వేటిని కూడా ఫోకస్డ్గా ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఇది ఒక సైడ్ ట్రాక్ ప్రోగ్రాం పెట్టారు. ఈ సైడ్ ట్రాక్ ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళు ఎంతసేపు ఈ మనోభావాలు గాయపడటము, కేసులు పెట్టడం, అరెస్టులు జరగటం. ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో ఉన్న వాళ్ళని బలవంతంగా అరెస్ట్ చేసి పట్టుకెళ్ళారు అక్కడికి. అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని మనం మేనేజ్ చేయగలం అనేటువంటి కాన్ఫిడెన్స్తో వచ్చేసి దాడులు చేసి వీళ్ళని అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోయి అక్కడ కేసులు పెట్టి జైళ్ళ చుట్టూ తిప్పుతున్నారు. ఇదొక స్ట్రాటజీ. అంటే ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్, ఇంకో స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ అరెస్టులు చూపించుకుంటూ వాడు బెయిల్ తీసుకుంటే ఇంకొక కేసులో ఇంకొక స్టేషన్లో తోసేయటం, అక్కడ నుంచి అక్కడ కోర్టులో పెట్టడం, అక్కడ బెయిల్ వస్తే ఇంకో స్టేషన్కి తోయటం. ఈ కేసులు అరెస్టులే, అంటే ప్రతి చోట అరెస్టే జరుగుతుంది. అంటే అక్కడ బెయిల్ వస్తుంది, బయటకు వస్తుండగానే వీళ్ళు మళ్ళీ బెయిల్ వేసి తీసుకెళ్ళి ఇంకో ఊళ్ళో పెడతారు. ఈ పద్ధతిలో నడుస్తున్నటువంటి ఒక డ్రామా ఉంది. దాని మీద సీరియస్గా గొడవ చేయాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్సీపీకి. ఈ కక్ష సాధింపు కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు మీరు అని పవన్ కళ్యాణ్ మీద ఈ స్ట్రాటజీ అడ్వాంటేజ్ గా తీసుకొని వాయిస్ రేజ్ చేసే అవకాశం ఉంది. అలాగే వాళ్ళు వాడుతున్న భాష ఏమిటి అంటే, గతంలో కొడాలి నానియో మరొకళ్ళో మాట్లాడారని చెప్పి తిట్టారు. మీరు మాట్లాడుతున్న భాష ఏమిటి, మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న భాష ఏమిటి, మీరేమైనా సొగసుగా మాట్లాడుతున్నారా, మీరు కూడా కొడకల్లారా అంటున్నారు కదా. గతంలో కొడాలి నాని వికృతంగా మాట్లాడాడు అని మీరందరూ మాట్లాడే హక్కు ఎక్కడిది? మీరు అదే మాట్లాడుతున్నప్పుడు. ఇప్పుడు రావణ్ ఏదో విచిత్రమైన భాష వాడాడు, బూతులు వాడాడు అని మాట్లాడుతున్నారు. మీరు బూతులు వాడారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇబ్బందికరమైన భాష వాడిన పరిస్థితి ఉంది. అంటే తిరుమల లడ్డు వ్యవహారంలో ఆయన మాట్లాడుతూ ముస్లింల మనోభావాలని, క్రైస్తవుల మనోభావాలని ఏకకాలంలో గాయపరిచిన చరిత్ర ఉంది ఆయనకి. కానీ అవేవి ఎవరు కేసు పెట్టలేదు కాబట్టి మేము గొప్పగా మాట్లాడామని అనుకుంటున్నాడు ఆయన. సో వీటన్నిటి మీద సీరియస్గా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఆయన ఎందుకు భయపడుతున్నాడు అనేది ఆ రోజున డౌట్ అందరికీ. ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద డౌట్ ఏంటంటే, ఆయన ఎన్డీఏ గోడని ఆనుకుని ఉన్నాడు, దాని నుంచి పక్కకి జరగట్లేదు ఆయన. అందుకని ఇప్పుడు హిందుత్వ గురించో లేకపోతే చర్చిల్లో జరుగుతున్నటువంటి వ్యవహార శైలి గురించో, లేకపోతే ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్న పద్ధతి మీద వ్యతిరేకంగా మాట్లాడితే బీజేపీ ఏమైనా మన మీద సీరియస్గా రియాక్ట్ అవుతుందా అనే డౌట్ ఉంది ఆయనకి. అందుకని ఇప్పటిదాకా బహిరంగ కార్యక్రమాల్లోకి దిగట్లేదు. ట్వీట్ చేశాడు, ఇక లాభం లేదు, మనల్ని నెమ్మదిగా వీళ్ళు డిజోన్ చేసుకునే అవకాశం ఉందేమో అనిపించింది, అందుకని ట్వీట్ చేశాడు. మరి ఏ విధంగా అండగా ఉంటారు సార్? అంటే నిలబట్టమే, రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయటమే, ధర్నాలు చేయటమో, రాస్తారోకోలు చేయటమో. అతనికి ఇమ్మీడియట్గా ఒక పొలిటికల్ ప్రెజర్ బిల్డ్ చేయాలి రాష్ట్రంలో. ఈ కక్ష సాధింపు చర్యలు, కక్ష సాధింపు కోసం అరెస్టులు, అతను అన్నది పవన్ కళ్యాణ్ని కాదు, అతను అన్నది చాలా స్పష్టంగా రాధా మనోహర్ దాస్ని. రాధా మనోహర్ దాసు ఆయన క్రైస్తవ మతం మీద నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఆ మాట్లాడే ప్రాసెస్లో ఇప్పుడు ఈయన ఏదో వివస్త్రం చేసి గిరిజన మహిళని ఇవన్నీ మాట్లాడుతున్నారు, కానీ
అంటే సుగాలి ప్రీతి కేసు ఇవన్నీ లింక్ అయి ఉండొచ్చు ఈయన స్టేట్మెంట్లో. ఓకే ఓకే. అయినప్పటికీ దీనికంటే కూడా ప్రధానమైనటువంటి గొడవలు చాలా ఉన్నాయి. అంటే ప్రభుత్వం వైపు నుంచి ఉన్నటువంటి వైఫల్యాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఆయన కేంద్ర నిఘా విభాగాల నుంచి వచ్చిన ఒక సమాచారం మేరకు ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు అని తెలియజేసింది నాకు అని చెప్పాడు ఆ రోజుల్లో, ఆయన అధికారంలో లేని రోజుల్లో. ఇప్పుడు అధికారంలోకి వచ్చారండి, 30,000లో కనీసం 30 మందినన్నా చూపించాలి కదా మీరు అని అడగాలి కదా. ఆ రోజు ఎక్కడి నుంచి ఏ సోర్స్తో మాట్లాడారు మీరు అని అడగాలి కదా. ఇప్పుడు ఆయన్ని రోడ్డు మీద నిలబెట్టి మీరు నిరాధారమైన వార్తలు ఎందుకు ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు అని క్వశ్చన్ చేయాల్సినటువంటి సందర్భం ఉంది రావణ్ అరెస్టు నేపథ్యంలో. ఏమండి, మీరు అతన్ని ఏదో నిరాధారమైన వార్తలు ప్రసారం చేస్తున్నాడు కాబట్టి అని కదా మీరు దాడి చేసింది. మీరు కూడా ఇదే నిరాధారమైనటువంటి వార్తలు ప్రసారం చేశారు, గతంలో వ్యాఖ్యలు చేశారు. మీరు మాట్లాడిన మాటలు మీ మీడియా అంతా ప్రచారం చేసింది. సో ఇప్పుడు మీ మీద కూడా ఉపా పెడితే తప్పే ఉంది అని అడగాలి, కేసులు పెట్టాలి. కేసులు పెట్టకుండా వదిలిపెడితే కష్టం, ఇలా ట్వీట్ చేయకుండా. అంటే మీరు అందుకే కదా ఇప్పుడు వాళ్ళు ఎందుకు కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద ఉపాలు ఇవన్నీ. వీళ్ళు ఇంకా భవిష్యత్తులో ఎప్పుడైనా మాట్లాడటానికి భయపడతారు అని. అంటే మాట్లాడితే తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు, జీవితం ఖండం అయిపోతుంది అని వాళ్ళు భయపడాలని వీళ్ళు అనుకుంటున్నారు. మరి అదే భయం మీకు కూడా కావాలి కదా, మీరు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా లోపలయ్యాలి. అధికారంలో ఉన్నంత మాత్రాన్ని వదిలిపెట్టక్కర్లేదు. అధికారంలో ఉన్నప్పటికీ వారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ లోపలయ్యొచ్చు. వారు మాట్లాడిన దాన్ని అది మనోభావాలు గాయపడ్డాయి అని కనుక సీరియస్గా భావించి కేసు వేస్తే ముందు లోపలేస్తారు, తర్వాత మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేస్తారు, అది వేరే గొడవ. సో ఆయన మీద కేసులు పెట్టకపోవడం వలన ఆయనకు అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్కి. మీకు అవకాశం ఉంది, మీరు కూడా 10 చోట్ల మనోభావాలు గాయపరిచి ఒక 20 చోట్ల కేసులు పెట్టించండి మీ క్యాడర్ను ఉపయోగించి. ఆయన ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో మాట్లాడుతూ మైనారిటీలను గనక, అంటే వేరే మతం వాళ్ళని, క్రైస్తవ ముస్లిం మతాలకు చెందిన వాళ్ళని అధికారంలోకి తీసుకొస్తే హిందూ దేవీ దేవతలకు అవమానాలు జరిగి తీరుతాయి అని మాట్లాడారు ఈ పెద్ద మనుషులు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. దాని మీద కేసు పెట్టచ్చు, దాని మీద 100 చోట్ల పెట్టచ్చు, నిర్మోహమాటంగా పెట్టచ్చు. అలాగే మరియమ్మని వ్యభిచారితో పోలుస్తూ మాట్లాడినటువంటి రాధా మనోహర్ దాస్ మీద కూడా ఉపా పెట్టచ్చు. ఉపా పెట్టమని డిమాండ్ చేస్తూ వీళ్ళు కేసులు పెట్టాలి. అంటే మనోభావాలు గాయపడ్డాయని స్టేషన్స్లో కంప్లైంట్లు ఇవ్వటమే, మనోభావాలు గాయపడ్డాయని ప్రతి పోలీస్ స్టేషన్లోనూ వెళ్ళి కేసులు పెట్టడమే. పెట్టి వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావాలి. ఏమండి, వాళ్ళు మనోభావాలు గాయపడ్డాయని కేసులు పెట్టగానే మీరు ఇమ్మీడియట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి అరెస్టులు చేస్తున్నారు కదా, మరి మా మనోభావాలు గాయపడ్డాయని మేము కాగితాలు ఇస్తే మీరు ఎందుకు పరిగెట్టుకుంటూ వెళ్ళి అరెస్ట్ చేయట్లేదు? మీరు వెంటనే వెళ్ళి అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఈ స్టేషన్ ముందే మేము చచ్చిపోవాలా, ఏం చేయాలో చెప్పండి అని తమిళనాడు పద్ధతిలో కిరోసిన్ డబ్బాలు పట్టుకుని నిలబడటం మంచిది. అంటే ఆ ప్రెజర్ క్రియేట్ చేయగలగటం అనేదానికి మీకు క్యాడర్ ఉంది, మీకు దానికి సంబంధించిన నెట్వర్క్ ఉంది. అందుకని ఇలాంటి ఆందోళన కార్యక్రమం తీసుకొని ప్రభుత్వాన్ని సీరియస్గా నిలబెట్టగలిగినప్పుడు మాత్రమే ఒక సమాధానం తీసుకోగలుగుతారు. దానిలో మీ మనోభావాలు కూడా, ఆయన మనోభావాలు కూడా గాయపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టే గ్రాంటెడ్గా తీసుకుని తిరుపతి లడ్డు మీద అంత ఓవర్ యాక్షన్ చేశారు. వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయడానికి కారణం నేను క్రైస్తవుడిని కాబట్టి, అందుకు నా మనోభావాలు గాయపడ్డాయని ఆయన కూడా కేసు పెట్టచ్చు. కాబట్టి ఎందుకు వదిలిపెట్టాలి పవన్ కళ్యాణ్ని కానీ చంద్రబాబుని కానీ, ఎందుకు వదిలిపెట్టాలని నువ్వు అనుకుంటే చాలా గొడవ చేయొచ్చు. ఆ గొడవ చేయటం కాకుండా ట్వీట్ చేసి వదిలేశాడు ఆయన. ట్వీట్ చేస్తే పనులవు, రోడ్డు మీదకి వచ్చి నిలబడి యుద్ధం చేస్తే గెలుస్తాడు. లేదంటే ఈ ప్రశ్న రావణ్ణి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది లోపలికి వెళ్తారు ఈ అకౌంట్లో. అంటే అతను ప్రభుత్వాన్ని విమర్శించాడు, ఇతను ప్రభుత్వాన్ని విమర్శించాడు, తీసుకొచ్చి లోపలేసి ఉబ్బా పెట్టండి అంటారు. అందుకని ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న ఒక దుర్మార్గ రాజ్యం నడుస్తోంది.
దాన్ని అడ్డుకోవటానికి తగిన బలంతో అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం లేదు. రైట్. ఎన్డీఏకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ఒక రాజకీయ పక్షం కోసం అక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎస్. కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కానీ కమ్యూనిస్ట్ పార్టీలను మించి మెయిన్ స్ట్రీమ్ లైన్లో ఒక బలమైన పొలిటికల్ పార్టీని వారు కోరుకుంటున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్జీవంగా ఉంది. లెఫ్ట్ పార్టీలు కొంతవరకు మాట్లాడుతున్నాయి కానీ వాళ్ళ బలం సరిపోవడం లేదు, ప్రెజర్ ఇవ్వలేకపోతున్నాయి. కాబట్టి ప్రెజర్ ఇవ్వగలిగేటువంటి ఒక పొలిటికల్ పార్టీ కోసం అక్కడ ఒక వాక్యూమ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆ వాక్యూమ్ ఫిల్ చేసే వాళ్ళు లేరు. ఆ వాక్యూమ్ బహుశా జగన్మోహన్ రెడ్డి ఫిల్ చేయగలిగితే ముందుకెళ్తాడు, లేకపోతే పక్కకి వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్. నమస్తే.